నగర్ పట్టణ గోవిందరావుపురంలోని లయన్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో కోదండ శాసనసభ్యులు నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారి వెంట రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, ఎరగని నాగన్నగౌడ్, దొంతగాని శ్రీనివాస్ గౌడ్, స్వాములు శివారెడ్డి, లయన్స్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. నిర్మించుకోవడానికి సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల, మత, ప్రాంత, వర్ణ, లింగ, ధనిక, పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకో. అందరికీ నమస్తే. ఈరోజు హుజూర్నగర్ నియోజకవర్గం హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో గోవిందాపురం దళితవాడలో అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని జై భీమ్, జై సంవిధాన్, జై బాపు ప్రోగ్రాం అనంతరము ఒక దళిత కుటుంబంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి ప్రతి ఒక్కరికి 6 కేజీల సన్నబియ్యం కార్యక్రమములో భాగంగా ఈరోజు ఇక్కడికి స్థానిక నాయకులతో కలిసి భోజనం జరుగుతుంది. గౌరవనీయులు పూజ్యులు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు ఆధ్వర్యంలో ఈ భోజన కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా సన్నబియ్యం అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.